హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి పొనిగంటాకండి. ఇది వచ్చేసి మార్కెట్లోనైతే తెచ్చాము. పొనిగంటాకు కట్టల రూపంగానైతే వాళ్ళు అమ్మారు, కానీ ఇంకా ఇవైతే తెచ్చాము. కర్రీ ఆకంతా తీసేసి కర్రీ చేశాక బయట ఎందుకు పడేయాలని నేనైతే వస్తుందా లేదా అని ఇలానైతే ట్రై చేశానండి. చూస్తున్నారు కదా, అంత ఆకు తెంపి మట్టిలోనైతే నేనైతే ఇది ప్రత్యేకంగానైతే పెట్టలేదండి, ఊరికనే ఇట్లా పడేశాను. ఇంకా ఇది మట్టిలోనైతే అంటుకుపోయినాయి. వీటికి ఉట్టిగానే వేరుతో సహా మొత్తం అంటుకుపోయాయి చూడండి, అంటుకుపోయినాయండి. ఇవి మట్టిలోనే వచ్చేసి వేర్లతో సహా వచ్చాయండి. కానీ ఏంటంటే ఈ పొనిగంటాకు వచ్చేసి ఇలాంటి డబ్బాలు వేదెలుపుగా ఉంటాయి కదండి, వీటిలోనైతే వేస్తే చాలా వరకు అంతటా పాకుతుందండి. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పొనిగంటాకు అంటే ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి. పొనిగంటాకు వచ్చేసి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఇంకా చూడండి, ఈగుర్లతో సహా వచ్చేసింది. నేనైతే ఉట్టి కాడాలే అంత తెంపి ఆకంతా తెంపి పడేసాను. ఇందులోనైతే ఇంకా వస్తుందా లేదా అని చూశానండి, కానీ మొత్తం ఈగుర్లతో సహా పొనిగంటాకు అయితే మొత్తం ఇలాగా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, పొనిగంటాకు వచ్చేసి మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇంట్లోన. మనం ఎంత అంటే అంత మనకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి హెల్త్ పరంగా. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదో ఇంట్లోకి తింటామని కొనుక్కొచ్చుకున్నా కూడా ఏదైనా కూడా పడేయకుండా ఇలా చేస్తే ఎంత మేలు మనకు. చూస్తున్నారు కదా, ప్రత్యేకంగా పెట్టాలని కూడా ఏం లేదండి, ఇలా పడేసినా కూడా ఇక చూడండి ఎలా ఎగురొస్తుందో. ఇదంతా చూస్తున్నారంటే మీరు చూడొచ్చండి ఎట్లా ఎగురొచ్చేస్తుంది. చూడండి, ఖాళీగా పడేసానండి. ఇక చూడండి, పైన ఉన్నాయి కదండి కొమ్మలన్నీ, ఉట్టిగానే ఇట్లా పడేసాను, అంతా ఎగురొస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే ఇదివరకు వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, ఆలుగడ్డ బంగాళాదుంపదండి. ఇంకా ఇందులోనే కింద గడ్డ ఊరుతుంది, ఇంకా పొనిగంటాకు కూడా మనకు రెడీ అవుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఉట్టిగా పడేసేదాన్ని నేను ఉట్టిగా ఎందుకు బయట పడేయాలని ఇందులో వేశాను, కానీ చాలా మంచిగా గ్రో అవుతుందండి. హెల్త్ పరంగా చాలా మంచి అండి. ఇలాంటివి మనం తెచ్చుకుంటూనే ఉంటాం కదా మార్కెట్లో. వచ్చేసి బయట పడేయకుండా మీరు కూడా ఇలా ఖాళీ టబ్బులోన ఎక్కడనైనా మీకు ఖాళీ ప్లేస్ ఉన్న కాడ కూడా ఇలా వేయండి, ఉట్టిగా అంటుకపోతుంది. ఇది పొనిగంటాకు వచ్చేసి అయితే ఎంతో కష్టం అనేది ఏం లేదండి. చూడండి ఎంత బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఖాళీ ప్లేస్లో కనుక ఇలా వేస్తే మనకి పొనిగంటాకు అయితే చాలా గ్రో అవుతుందండి. చూస్తున్నారా, కంటికి కూడా చాలా మంచిదండి ఇది పొనిగంటాకు వచ్చేసి అయితే. హెల్త్ పరంగా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి పొనిగంటాకు వచ్చేసి అయితే. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలానైతే గ్రో అవుతుంది, చాలా ఇగుర్లతో సహా వస్తుంది. చూడండి ఎలా వస్తుందో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పొనిగంటాకు అండి, కొమ్మలు అవపడుతున్నాయి కదా, ఉట్టిగానే ఇట్లా పడవేశాను. ఇంకా ఇట్లానైతే వచ్చేసింది, ఎగురు వచ్చింది. వస్తుందా రాదా అని నేనైతే ఇట్లా ట్రై చేశాను, కానీ ఈజీగానే అంటుకుందండి. వీటికి ఏర్లు అనేవి తొందరగానే వస్తాయి. ఇంకా ఇదైతే శామగడ్డనండి, కిందనైతే గడ్డ ఊరుతుంది. ఇట్లా ఒక టబ్బులోనే మనం ఇలా దుంపలు అనేది వేసుకున్నా కూడా కింద దుంప ఊరుతుంది, పైన ఇలా వచ్చేసి అయితే నేనైతే ఇలా వేసాను ఇవి. ఇంకా పైన అయితే పొనిగంటాకు అయితే రెడీ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇలాగా చూస్తున్నారు కదా, ఇదంతా పొనిగంటాకు అయితే ఇలా రెడీ అవుతుంది. ఇంకా ఇదైతే బీట్రూట్ మొక్క అండి. ఈ ఒక్క టబ్బులోనే చూడండి ఎన్ని రకాలుగానైతే ఉన్నాయో. చూస్తున్నారా, ఇది బీట్రూట్ అండి, ఇది శామగడ్డ, ఇది బంగాళాదుంప. ఇట్లా ప్లేసు మనకు కావాలి, ప్లేసు ప్రత్యేకంగా అనేది ఏం లేదండి. ఒక వెడల్పు టబ్బు లాంటిది ఉన్నా కూడా మనం ఇలా అన్నీ గ్రో చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మరి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. నేనైతే ఇలా ట్రై చేశాను, వస్తుందా రాదా అని అయితే నేను ఇలా ట్రై చేశాను, కానీ నాదైతే సక్సెస్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అంతా ఇగుర్లతోనే ఉంది మొత్తం.
చిగురేస్తూనే ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా వచ్చేసి పొనిగంటాకు అయితే చూడండి ఎలా రెడీ అవుతుంది. ఎక్కడ కూడా నేను ఇది భూమిలోన ఇట్లా అంటిపెట్టి కూడా లేదండి, పైనే పడేసాను. ఇంకా ఇవే అంటుకపోయి ఆకులు అయితే రెడీ అవుతున్నాయి. పొనిగంటాకు వచ్చేసి చూస్తున్నారా ఫ్రెండ్స్, పొనిగంటాకు చాలా బాగా వచ్చినాయి ఆకులు అయితే. ఇలా మనకి ఇంట్లోకి అయితే సరిపోయేటట్టు అయితే వస్తుంది ఫ్రెండ్స్. పొనిగంటాకు ఇలా మీరైతే రెడీ చేసుకోండి. మార్కెట్ నుండి ప్రతి ఒక్కరు ఇప్పుడు పొనిగంటాకు హెల్త్ పరంగా చాలా మంచిదని తెస్తూనే ఉన్నారు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది పొనిగంటాకు. ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉందండి. పొనిగంటాకు వచ్చేసి ఇట్టే అంటుకపోయిందండి. వీలైతే మీరు కూడా తెచ్చి వంట చేస్తారు కదా అండి, మార్కెట్ నుండి అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదా కూరగాయలతో పాటు పొనిగంటాకు అయితే. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిదని కూడా తెస్తారు కదా. మీరైతే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా పొనిగంటాకు వచ్చేసి అయితే మనం మార్కెట్లోకి వెళ్ళకుండానే ఇంట్లోనే మనమే ఇలాగా గ్రో చేసుకొని అయితే వంటకైతే చేసుకోవచ్చండి. మనకు హెల్త్ పరంగా కూడా పొనిగంటాకు వచ్చేసి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.